గల్లు గల్లుమని శబ్దము కలిగను. అంత కాళ్ళను తెలుసుకునిగా గజ్జల మొదలగు ఆవరణ కలిగి ఆ చాలామంది మొదలగు స్త్రీలందరూ కూడా ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం ఏమని చెప్పవచ్చును అని పెరుగుతుంది. పరమానందం మంది మన యొక్క ప్రదర్శనం చేసి ఆ హస్తమునందు జగజ్జగయమానంగా వెలుగుతున్నటువంటి నవరత్న రజములైన వెంకట మొదలు ఆవరణ కలిగి ఇంకా మేము చెప్పలేదా మూడో ప్రదర్శన చేసినా కానీ చేయగానే సర్వభూత అలంకృతులేని ఆ చాలామంది స్త్రీలందరూ కూడా దృఢంగా శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ వరలక్ష్మీ పూజ. ఈరోజు వరలక్ష్మీ వ్రతం స్త్రీలకు శుభదినం. ఇది వ్రతములలోనెల్లా ఉత్తమమైన వ్రతం, సకల సంపదలకు మూలమైనది. ఈ పావన వ్రతమును స్త్రీలు శ్రావణ మాసమున పూర్ణముకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఆచరింపవలెను. ఈ వ్రతములకు కావలసిన పూజా ద్రవ్యములు: పసుపు పొడి, కుంకుమ, పూలు, పూలదండలు, అరటిపండ్లు, పండ్ల రకములు, తమలపాకులు, వక్కలు, అగరబత్తులు, కర్పూరము, సాంబ్రాణి, గంధము, కొబ్బరికాయలు, పంచామృతం. అమ్మవారి నివేదనకు పాయసము, పిండి వంటలు, భక్ష్యములు మొదలైనవి తయారు చేసుకునేవారు. ఇంటికి ఈశాన్యములయందు శుభ్రముగా అలికిన ముగ్గులు పెట్టి దాని మీద మంటపము దాని నడుమ పంచ పల్లవములతో నిండిన పూర్ణ కలశమును అమ్మవారి బింబమును పెట్టి ఇరువైపులా దీపపు సెమ్మలు ఉంచవలను. కలశమునకు ముందుగా పసుపుతో వినాయకుని చేసి ఉంచవలను. 9 పువ్వులతో తోరమును తయారు చేసుకునేవలను. అమ్మా, ఇప్పుడు దీపారాధన వెలిగించండి, ఆచమనం చేయండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, అక్షంతల పువ్వును చేత ఉంచుకొని ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరాధ్యే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే సంపూర్దీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణే పార్శ్వే శకాబ్దే అస్మిన్ వర్తమానే వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది శక్తి సంవత్సరాణం మధ్యే నామ సంవత్సరే, సంవత్సరం పేరు అనుకోండి, వరుష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే శుభ తిథౌ, ఆ రోజు తిథి చెప్పండి. భృగువాసర యుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః, మీ గోత్రం మీ నామధేయం చెప్పుకోండి. సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ ఆదురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలాభాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్తాం వరలక్ష్మీదేవీ ఉద్దిశ్య వరలక్ష్మీదేవీ ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ యావచ్చక్య జ్ఞానమావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. తీర్థముట్టుకోండి. తదంగత్వేన కలశ పూజాం కరిష్యే. మీ ముందు ఉన్నటువంటి పంచపాత్రకు 4 వైపులా బొట్టు పెట్టి లోపల పుష్పం వేసి పైన చేయి మూసుకోండి. ఓం కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రశమాశ్రితః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్ఫుటాః ముక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదోదయదుర్వేదः సామవేదోऽస్యథర్వణः అంగైస్తదహితాः సర్వే కలశాంబుజమాశ్రితాः ఆజాन्तు దేవి పూజార్థం దుర్దక్షజటారకాः గంగే జయముని చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవమాత్మానం మంఠపంచ ప్రోక్ష్య. ఆ కలశోదకాన్ని పూజా ద్రవ్యముల మీద అమ్మవారి కలశం మీద మీ శిరస్సు మీద ప్రోక్షించుకోండి. ఆదౌ నిర్విఘ్నేన ప్రథమావాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే. అక్షంతలు తీసుకుని పసుపు వినాయకుని మీద పూజ చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్తే దదాతనం. మహాగణపతిం ధ్యాయామి, మహాగణపతయే నమః ఆవాహయామి, ఆసనం సమర్పయామి. అక్షంతలు వేయండి.
పాదయోః పాద్యం సమర్పయామి తమలపాకుతోటి తీర్థం చల్లండి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి స్నానానంతరమాచమనీయం సమర్పయామి వస్త్రార్థమక్షతాం సమర్పయామి వినాయకుడి మీద అక్షంతలు వేయండి యజ్ఞోపవీతార్థమక్షతాం సమర్పయామి గంధాన్ ధారయామి గంధం చల్లండి గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాం సమర్పయామి పుష్పైః పూజయామి విడిపూలు ఒక్కొక్కటి వినాయకుడికి అర్చించండి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః